వెంకీ మామ @65 విక్టరీ కేర్ ఆఫ్ యువ హీరోలకు స్ఫూర్తి, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆరాధ్యుడు. 4 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు విక్టరీ వెంకటేష్. ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా కనిపించే వెంకీ మామ తన నటనతోనే కాదు, తన వ్యక్తిత్వంతో కూడా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్ సినిమాలకు కొత్త దిశ చూపించిన నటుడు వెంకటేష్. హీరోయిజం అంటే కేవలం మాస్ డైలాగ్స్ మాత్రమే కాదని, భావోద్వేగం, సింప్లిసిటీ, నిజాయితీతో కూడిన నటన కూడా హీరోయిజమేనని నిరూపించిన వ్యక్తి ఆయన. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించే నైపుణ్యం వెంకీ మామ ప్రత్యేకత. వెంకటేష్ కెరియర్ ప్రారంభం నుంచి ఆయన ఒకే జానర్ కు పరిమితం కాలేదు. ప్రేమ, సుందరాకాండ, చంటి, పవిత్ర బంధం, సూర్యవంశం వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు అత్యంత దగ్గరయ్యారు. ముఖ్యంగా ప్రేమ సినిమా తర్వాత విక్టరీ అనే ట్యాగ్ ఆయన పేరుతో శాశ్వతంగా ముడిపడిపోయింది. అదే సమయంలో బొబ్బిలి రాజా, క్షణ క్షణం, ఘర్షణ, గురు, దృశ్యం వంటి సినిమాలతో యాక్షన్ థ్రిల్లర్, రియలిస్టిక్ పాత్రలో కూడా తన సత్తా చాటారు. కలిసుందాంరా, రాజా, నువ్వు నాకు నచ్చావ్, జెమిని, వసంతం, తులసి వంటి సినిమాల్లో భావోద్వేగాలను ప్రేక్షకుల హృదయాలకు చేరువ చేశారు. ప్రతి పాత్రలో కొత్తదనం చూపించాలనే ప్రయత్నమే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. మల్టీ స్టారర్ సినిమాల విషయానికి వస్తే వెంకటేష్ తీసుకున్న నిర్ణయాలు ఇండస్ట్రీకే ట్రెండ్ సెటర్ గా మారాయి. మహేష్ బాబుతో కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా స్టార్ హీరోల మల్టీ స్టారర్లకు కొత్త ఊపునిచ్చింది. అన్నదమ్ముల అనుబంధాన్ని సున్నితంగా చూపించిన ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, వరుణ్ తేజ్ తో F2, నాగ చైతన్యతో వెంకీ మామ, యువ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ కూడా ఎక్కడా ఆధిపత్యం చూపించకుండా కథకే ప్రాధాన్యం ఇచ్చే నటుడు వెంకటేష్. అందుకే యువ హీరోలకు ఆయన ఒక స్ఫూర్తి. ప్రేక్షకుల ప్రేమతో ఆయన్ని వెంకీ మామ అని పిలుచుకుంటారు. తెరపై ఎంత బిజీగా ఉన్నా తెర వెనుక వెంకటేష్ జీవితం ప్రశాంతతకు ప్రతీక. నిరాడంబరత, వినయం, ఆధ్యాత్మికత ఇవన్నీ ఆయన వ్యక్తిత్వానికి మరింత బలం. ధ్యానం, యోగా ద్వారా జీవితాన్ని సమతుల్యంగా జీవిస్తూ విజయాన్ని కూడా ప్రశాంతంగా ఆస్వాదించే అరుదైన నటుడు వెంకటేష్. అందుకే ఆయన విక్టరీ కేవలం బాక్స్ ఆఫీస్ హిట్స్ వరకే పరిమితం కాదు, జీవితాన్ని గెలిచే విధానంలోనూ ఆయన నిజమైన విక్టరీ హీరో. నేడు డిసెంబర్ 13 విక్టరీ వెంకటేష్ 65వ జన్మదినం సందర్భంగా ఆయురారోగ్యాలతో మరెన్నో మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ వెంకీ మామకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.